కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:15 స్పష్టంగా తెలియజేయబడి ఉంది. అదేంటంటే చెప్పశక్యము కాని దేవుని వరమును గూర్చి ఆయనకే స్తోత్రము అని. చెప్పశక్యము కాని దేవుని వరం ఏంటి అని ఆలోచిస్తే ఆయనే యేసుక్రీస్తు. ఆయన మనకి గొప్ప వరం. ఎందుకంటే ఆయన మనకి నిత్య జీవాన్ని సంపాదించారు. ఆయన మరణాన్ని జయించారు. ఆయన శాపంపు కాడిని విరగ్గొట్టారు. ఆయన పాపాన్ని దూరం చేశారు. చీకటిగా ఉన్న మన బ్రతుకుల్ని వెలుగుమయం చేసిన గొప్ప దేవుడు ఆయన. అందుకనే అటువంటి వరము మనం అసలు ఊహించలేనటువంటి వరము. ఎందుకంటే మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా బాధలతో వేదనలతో కృంగిపోయే జీవితంలో ఒక వెలుగు రేఖ ఆయన. అటువంటి వెలుగుని మనలో నింపుకొని ఉంటాము గాని మనం మన జీవితం ద్వారా ఇతరులకి చూపించగలం. కానీ దానిని గురించి ఎవ్వరికి చెప్పుకోశక్యము కానీ వరం అది. అంత గొప్ప వరమును గురించి దేవునికే స్తోత్రము. నిజముగా ఆ వరాన్ని గనక మనం మనసులో ఉంచుకుంటే మనకున్న వరాలు అంటే